హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనురాధాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను కాలీఫ్లవర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అండి. ఇంకా దీన్నే గోబీ ఫ్రై అని కూడా అంటారు, గోబీ 65 అలా. సో వీటన్నిటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ తర్వాత ఒక 5 minutes వరకు బాయిల్ చేయాలి కంపల్సరీగా. ఎందుకంటే దాని మీద ఉన్న పెస్టిసైడ్స్ కానీ ఏమన్నా ఉంటే అంతా పోతుంది. సో దీంట్లోనే ఒక 1/2 teaspoon వరకు పసుపు, తర్వాత ఒక 1/2 teaspoon సాల్ట్ రెండు వేసేసుకొని ఒక 5 minutes బాయిల్ చేస్తే సరిపోతుంది. ఈ బాయిల్ చేసుకున్న వాటినన్నింటినీ ఒక స్ట్రైనర్లో వేసి పక్కన పెట్టుకోవాలి. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇలా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్లో ఇక్కడ కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను నేను. కార్న్ఫ్లోర్ 1.5 tablespoon వరకు కార్న్ఫ్లోర్, ఆ తర్వాత ఒక 1 tablespoon వరకు బేసన్ శనగపిండి తీసుకున్న, ఆ తర్వాత ఒక 1/2 teaspoon వరకు సాల్ట్, ఎందుకంటే ఆల్రెడీ మనం సాల్ట్లో బాయిల్ చేసాం కదా. ఆ తర్వాత ఒక 1.5 teaspoon వరకు కారం వేసుకుంటున్నాను. కొంచెం దీంట్లోనే ఒక 1/2 teaspoon వరకు పసుపు, ఆ తర్వాత ఒక 1/2 teaspoon వరకు ధనియాల పొడి వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేస్తే. సో అన్నిటిని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా పైన. ఆ తర్వాత కొంచెం మనము వాటర్ స్ప్రింకిల్ చేస్తూ కలుపుకోవాలి, నీళ్ళు చల్లుతూ కలపాలి. ఇంకా చాలా బాగుంటుంది ఇలా అయితే. అసలు మంచిగా విడిపోకుండా ముక్కలు మంచిగా వస్తాయి ఇట్లా. చూడండి, మంచిగా మనం వాటర్ని పైన చల్లుకుంటూ కలుపుకోవాలి. ఇంకా పిండి అంతా కూడా మంచిగా మన కాలీఫ్లవర్కి అంతా పట్టేసేస్తుంది. పిండి అంతా కూడా కలిసేటట్టు నీళ్ళు సరిపడా ఎంత సరిపడితే అంత నీళ్ళు చల్లుతూ కలిపేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మనం ఒక ప్యాన్లో ఆయిల్ వేడి పెట్టేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి. వీటిని అన్నిటిని కూడా పకోడీలాగా వేసేసుకుంటే సరిపోతుంది. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. కాకపోతే మనం కాలీఫ్లవర్ని మాత్రం బాయిల్ చేసుకోవాలి. మంచి టేస్ట్ ఉంటుంది అలా చేసుకొని. సేమ్ నేను చేసినట్టు ప్రాసెస్ చూపించినట్టుగా చేస్తే మంచి టేస్ట్ ఉంటుంది అండ్ క్రిస్పీగా కూడా వస్తాయి. చాలా మంచిగా లంచ్ బాక్స్లోకి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. అంటే కూరల్లా కాకుండా ఇలా ఫ్రైలాగా చేసి పెడితే. ఇవి ఒక 5 minutes అలా పడుతుంది. కొంచెం మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ ఫుడ్ కలర్ కూడా పిండి కలిపేటప్పుడు వేసుకోవచ్చు. మీరు ఇక్కడ నేను కార్న్ఫ్లోర్ శనగపిండి తీసుకున్నాను. మీరు కార్న్ఫ్లోర్ బదులు మైదా కూడా తీసుకోవచ్చు. సో మన కాలీఫ్లవర్ అంతా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఒక 5 minutesలో మంచిగా కాలీఫ్లవర్ ఫ్రై అయిపోతుంది. మిగతా దాన్ని కూడా అంతా ఒకసారి వేసేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత దీంట్లోకి ఇక్కడ ఒక 1 tablespoon వరకు పల్లీలు కూడా వేయించేసుకొని, ఆ తర్వాత దీంట్లోనే కొంచెం కరివేపాకు, పల్లీలు కరివేపాకు కూడా వేయించి కలుపుతున్నాను. బాగుంటుంది టేస్ట్. మీరు ఇది ఆప్షనల్ కావాలంటే కలుపుకోవచ్చు, లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు. ఇంకా పిల్లలైతే మంచి ఇష్టంగా తింటారు కదా ఇలా పల్లీలు కరివేపాకు మంచిగా ఫ్రై చేసి వేస్తే. ఇంకా ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ ఉంటుంది, దాంట్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఒకసారి కలిపేసేసుకొని మంచి టేస్టీ కాలీఫ్లవర్ రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.